హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో చాలా డేస్ అయిందండి నిజంగా నేను వీడియో పెట్టగా. అంటే కొంచెం అంటే మేమున్న ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల కొంచెం నేను బిజీ అయిపోయాను, వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఇవాళ నేను హ్యాపీ ఫాదర్స్ డే, మన ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. సో ఫాదర్స్ డే సందర్భంగా నేను వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో మా సార్ ఇవాళ సెకండ్ షిఫ్ట్ డ్యూటీ, ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉండే అనమాట. సో తను డ్యూటీకి రెడీ అవుతున్నారు. ఈలోపు పిల్లలు కూడా మళ్ళీ డ్యాడీ ఈవినింగ్ ఉండరు కదా, డ్యూటీకి వెళ్ళిపోతారు కదా మమ్మీ, నేను వెళ్ళి డాడీకి కేక్ తీసుకొస్తా అని చెప్పి వాళ్ళ డాడీకి కేక్ తీసుకొని వచ్చారనమాట. సో అలా డ్యూటీ రెడీ అయిపోయారు మా సారు. రెడీ అయిపోయాక కేక్ తీసుకొచ్చి వాళ్ళు కేక్కి కేక్ పెట్టి కేక్ కటింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నారనమాట. కేక్ కట్ చేస్తున్నారు. సో కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ క్లిప్స్ అలా తీయడం జరిగింది మీతో షేర్ చేయడానికి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బ్లాక్ కలర్ బనీని వేసుకున్న బాబు పెద్దోడు అనమాట. రైట్ సైడ్ వైట్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి చిన్నోడు. సో వాళ్ళ డాడీ తోటి కేక్ కటింగ్ చేపిస్తున్నారనమాట. సో అంటే ఇంకోటి కూడా మీతో షేర్ చేసుకోవాలి. ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ డాడీకి కేక్ కటింగ్ చేపిస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ వాళ్ళు పిల్లలకి పెద్దోడికి 16 ఇయర్స్ ఉంటుందన్నమాట. సో ఈ 15 ఇయర్స్ జర్నీలో కూడా వాళ్ళ డాడీకి ఎప్పుడు కేక్ కటింగ్ అనేది చేయించలేదన్నమాట. సో ఫస్ట్ టైం వాళ్ళ డాడీ తోటి కేక్ కటింగ్ చేపిస్తున్నారు. అది కూడా ఏంటి స్పెషల్గా అంటే, ఇంకోటి పెద్దోడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ నుంచి తను ఇంటర్కి వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది, వేరే కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఉన్నాడు కదా, హాస్టల్కి వెళ్తున్నాడు కదా. సో అందుకనే వాళ్ళ డాడీకి కేక్ కటింగ్ అనేది చేపిస్తున్నారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి మీతోటి ఫొటోస్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళ డాడీకి ఇన్ని ఇయర్స్ తర్వాత కేక్ కటింగ్ అనేది చేయించారు. సో నాకు కూడా చాలా కొన్ని మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్, ఎప్పటికీ గుర్తుండిపోతాయి అన్నమాట. నాకు కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళ డాడీకి ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ డాడీకి కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కటింగ్ చేయించి, అలాగా ఏదో వాళ్ళకి తోచినంత, వాళ్ళు మామూలు అంటే చదువుకునే పిల్లలు కాబట్టి వాళ్ళంత పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వలేరు. ఇలాంటి చిన్న హ్యాపీ మూమెంట్స్ వాళ్ళ ఫాదర్స్కి ఇవ్వచ్చు. అలానే మా సిస్టర్ వాళ్ళ పాప కూడా వచ్చింది, మా సిస్టర్ కూడా వచ్చారనమాట. సో సండే కదా, అలానే ఫాదర్స్ డే కదా, సో అలా కలిసి వచ్చిందనమాట. సో తను కూడా కేక్ కటింగ్ చేయించితే తను కూడా కేక్ పెట్టింది వాళ్ళ పెద్ద డాడీకి. అండ్ లాస్ట్ నేను మామూలుగా ఇంట్లో కొంచెం పని ఉండే, లంచ్ ప్రిపేర్ చేయడానికి కొంచెం బిజీ ఉండే అనమాట. సో నేను రెడీ అయ్యి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యలేను అనమాట. సో నేను అలా నార్మల్ డ్రెస్తోనే ఉన్నాను. సో అలా లాస్ట్ ఫైనల్గా ఒక ఫోటో దిగామన్నమాట. మా సిస్టరు, మా సారు, మా సిస్టర్ వాళ్ళ పాప, మా ఇద్దరు బాబులు అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగాము. అప్పటికి టైం లేదు, మా సార్కి డ్యూటీ టైం అవుతుంది, నేనేమో లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఇంకా నా డ్రెస్సింగ్ ఇంకా కరెక్ట్ లేదనేసి కొన్ని ఫొటోస్ నార్మల్గా దిగాను అనమాట. సో దిగిన వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. అన్ని ఫొటోస్ అయిపోయి, కేక్ కటింగ్ అయిపోయి, కేక్ తినేసా కూడా వాళ్ళ డాడీ మళ్ళీ వాళ్ళ ఇద్దరు బాబుల్ని పిలుచుకొని మళ్ళీ ఫోటో దిగారనమాట. చూడండి ఎలా తీస్తున్నా, వాళ్ళు సెల్ఫీ దిగుతుంటే నేను ఒక పక్కన నుంచి నేను కూడా నా మొబైల్ నుంచి క్లిక్ చేశాను అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్.